సాధారణంగా ప్రపంచంలో ఏ దేశమైనా సరే తమకంటూ కొన్ని ఖచ్చితమైన రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటుంది. అందులోనూ ముఖ్యంగా దౌత్యపరమైన విషయాల్లో అయితే ఎవరికీ తలొగ్గకుండా చాలా స్ట్రిక్ట్గా ఉండే దేశాల్లో న్యూజిలాండ్ దేశం కూడా ఒకటి. అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా లేక బ్రిటన్ ప్రధాని వచ్చినా సరే వాళ్ళ రూల్స్ వాళ్ళవే అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. కానీ అలాంటి దేశం ఒక్కసారిగా తన దౌత్య నియమాలన్నీ పక్కన పెట్టేసిందంటే మీరు నమ్ముతారా? సాక్షాత్తు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అర్ధరాత్రి పూట ఆ భయంకరమైన చలిని కూడా లెక్క చేయకుండా స్వయంగా విమానాశ్రయం రన్వే మీదకు వచ్చి మరీ మన ప్రధానిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇదంతా చూస్తుంటే ఎవరికైనా కొన్ని బుర్రతులు చేసే ప్రశ్నలు రావడం చాలా సహజం. ఇది కేవలం ఒక మామూలు విదేశీ పర్యటన మాత్రమేనా, లేక దక్షిణ చైనా సముద్రంలో ఆ చైనా నౌకా దళాన్ని ఎక్కడికక్కడ శాశ్వతంగా కట్టడి చేయడానికి ఎవరు ఊహించని రేంజ్లో వేసిన ఒక బ్రహ్మాండమైన మాస్టర్ ప్లానా? వీటన్నిటికంటే ముఖ్యమైన అతిపెద్ద ప్రశ్న ఇంకొకటి ఉంది. అదేంటంటే న్యూజిలాండ్ మొదటి రోజే ఏకంగా 57% భారతీయ ఉత్పత్తుల మీద పన్నులను అమాంతం 0కు ఎందుకు తగ్గించేసింది? ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అసలు ఈ జులై వారం మన దౌత్య చరిత్రలో అలాగే యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఒక సువర్ణ పుట అని చెప్పాలి. దీన్ని ఇప్పుడు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చాలా శ్రద్ధగా గమనిస్తుంది. అసలు విషయం ఏమిటి అంటే దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్ గడ్డ మీద అడుగుపెట్టారు. అవును, 40 ఏళ్ల తర్వాత. ఇంతకుముందు చివరిసారిగా 1986లో ఇలా జరిగింది. కానీ ఈసారి జూలై 10వ తేదీ రాత్రి మన ప్రధాని మోడీ గారి ప్రత్యేక విమానం ఆ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే మీద దిగినప్పుడు అది కేవలం ఒక దేశాధినేత ఎంట్రీలాగా అనిపించలేదు. ప్రపంచం పవర్ షీట్ మీద ఇప్పుడు ఎవరు కూర్చున్నారనే విషయాన్ని మొత్తం ప్రపంచానికి చాలా క్లియర్గా చెప్పే ఒక పవర్ఫుల్ మెసేజ్ లాగా అనిపించింది. మామూలుగా అయితే ఒక విదేశీ నాయకుడు న్యూజిలాండ్ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడి కఠినమైన ప్రోటోకాల్ ప్రకారం విమానాశ్రయంలో ఒక సీనియర్ మంత్రి లేదా గవర్నర్ జనరల్ లాంటి వాళ్ళు వచ్చి ఆ లాంఛనాలన్నీ పూర్తి చేస్తారు. కానీ ఆ రోజు చీకటి రాత్రిలో స్వయంగా ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, ఆయనతో పాటు సీనియర్ మంత్రి మార్క్ మిచెల్ ఇద్దరు అక్కడికి రావడం, ఆ రెడ్ కార్పెట్ మీద మోడీ గారిని ఆలింగనం చేసుకోవడం చూస్తే ఇది ఖచ్చితంగా మామూలు విషయం కాదని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఇది ఏ రేంజ్ పర్సనల్ డిప్లొమసీ అంటే న్యూజిలాండ్ ఇప్పుడు భారతదేశాన్ని తన అతి ముఖ్యమైన అవసరంగా గుర్తించింది అని చెప్పకనే చెబుతుంది. మోడీ గారితో ఇలాంటి పర్సనల్ బాండింగ్ మెయింటైన్ చేయడం వల్ల కేవలం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడమే కాకుండా తన సొంత దేశంలోని పాలిటిక్స్లో కూడా తనకు డైరెక్ట్గా ఎంత పెద్ద ప్లస్ అవుతుందో ప్రధాని లక్సన్కు చాలా బాగా తెలుసు. కానీ అసలు ఆట అంతా ఇక్కడే మొదలవుతుంది. ఒకసారి ఈ పర్యటన వెనుక ఉన్న అసలు కథను చాలా జాగ్రత్తగా లాజికల్గా ఆలోచించండి. మామూలుగా మోడీ గారు ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా సరే ఆయనతో పాటు మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు ఖచ్చితంగా వెళ్తారు. భారతదేశపు సాఫ్ట్ పవర్ దౌత్య నీతికి ఆయనే ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లాంటివారు. కానీ న్యూజిలాండ్తో జరుగుతున్న ఇంత భారీ చారిత్రాత్మక పర్యటనలో జైశంకర్ గారు అకస్మాత్తుగా ఎందుకు కనిపించలేదు? ఆయన ప్లేస్లో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ గారు ఎంట్రీ ఇచ్చి మొత్తం వ్యవహారాలన్నీ తన భుజాలపై ఏకపక్షంగా ఎందుకు వేసుకున్నారు? సరిగ్గా ఈ ప్రశ్నే ఇప్పుడు ఈ మొత్తం పర్యటనను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలాగా మార్చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టడానికి ఎలాంటి మైండ్ బ్లోయింగ్ ప్లాన్ రెడీ అవుతుంది? ఇలాంటి ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అది కేవలం ఒక గూఢచారి అధిపతికి మాత్రమే సాధ్యమవుతుంది కదా. మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఇదే. న్యూజిలాండ్ అంటే కేవలం ఒక చిన్న అందమైన దేశం మాత్రమే కాదు. ఆ దేశం 5 ఐస్ అనే ఒక పవర్ఫుల్ కూటమిలో చాలా కీలకమైన భాగస్వామి. 5 ఐస్ అంటే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పవర్ఫుల్ రహస్య గూఢచార వ్యవస్థ. వీళ్ళ కన్నుగప్పి ఏది జరగదు. ఇప్పుడు ఒకసారి కెనడా మ్యాటర్ గుర్తు తెచ్చుకోండి. కెనడా కూడా ఈ 5 ఐస్ గ్రూప్లో ఒక మెంబరే. కొంతకాలం క్రితం మన దేశం ఆ దేశంతో చాలా సీరియస్ దౌత్య యుద్ధం చేసింది. కట్ చేస్తే సరిగ్గా అదే టైంలో భారతదేశం ఇప్పుడు అదే 5 ఐస్ గ్రూప్లో ఉన్న మరో 2 దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో చాలా పెద్ద వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే అజిత్ డోవల్ గారు ఏకంగా న్యూజిలాండ్ గడ్డ మీద నుంచే కెనడియన్
పాకిస్తానీ ఉగ్రవాదుల ఆట కట్టించడానికి ఒక ఫైనల్ ప్లాన్ గీస్తున్నారా అనిపిస్తుంది. డోవల్ గారు అక్కడ ఉండడం అనేది కేవలం ఒక మామూలు వాణిజ్య ఒప్పందం కోసం మాత్రమే కాదు, ఈ గూఢచార వ్యవస్థతో జరుగుతున్న ఒక అతిపెద్ద సీక్రెట్ ఆపరేషన్లో భాగమే. దీని ద్వారా మనకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపడానికి ఒక పక్కా వ్యూహాన్ని రచిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఇదంతా అకస్మాత్తుగా ఎందుకు జరుగుతుంది? న్యూజిలాండ్కు భారతదేశం అవసరం ఇంతలా ఎందుకు పెరిగింది? ఏకంగా తన దేశపు తలుపులన్నీ బార్లా ఎందుకు తెరిచింది? దీనికి ఆన్సర్ వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. దశాబ్దాల తరబడి న్యూజిలాండ్ తన ఆర్థిక వ్యవస్థ కోసం, ముఖ్యంగా వాళ్ళ దేశంలో తయారయ్యే పాల ఉత్పత్తులు, కలప, మాంసం, వైన్ లాంటివి ఎగుమతి చేసుకోవడానికి కంప్లీట్గా చైనా మీదే ఆధారపడి బతికింది. కానీ గత కొన్నేళ్లుగా చూసుకుంటే చైనా చూపిస్తున్న దూకుడు ప్రవర్తన, తైవాన్ మీద వాళ్ళు పెంచుతున్న టెన్షన్లు, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇవన్నీ చూసి న్యూజిలాండ్కు బాగా భయం పట్టుకుంది. ఇలాగే తమ ఆర్థిక వ్యవస్థను చైనా చేతుల్లో వదిలేస్తే భవిష్యత్తులో అది తమ పాలిట పెద్ద ఉచ్చులాగా మారుతుందని వాళ్ళు బాగా రియలైజ్ అయ్యారు. అందుకే వాళ్ళు తమ సప్లై చైన్ని డైవర్సిఫై చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎలాంటి కండిషన్లు పెట్టకుండా చైనా ప్లేస్ని భర్తీ చేయగల ఒక పెద్ద స్థిరమైన ప్రజాస్వామ్య మార్కెట్ వాళ్లకు అత్యవసరంగా కావాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో 140 కోట్లకు పైగా జనాభా ఉండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న మన భారతదేశం కంటే బెస్ట్ ఆప్షన్ వాళ్లకు ఇంకేం దొరుకుతుంది? అందుకే ఒకప్పుడు తన మార్కెట్లను ఓపెన్ చేయడానికి తెగ సంకోచించిన న్యూజిలాండ్ ఇప్పుడు ఏకంగా ఒక చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద మన ఉత్పత్తుల్లో 57% వాటిపై దిగుమతి సుంకాలను ఒక్కసారిగా జీరోకి తగ్గించేసింది. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో న్యూజిలాండ్ నుండి భారతదేశానికి వచ్చే 95% ఉత్పత్తుల మీద పన్నులు పూర్తిగా ఎత్తేస్తారు, ఆంక్షలు మొత్తం తీసేస్తారు. దీనివల్ల మన ఐటీ రంగం, ఫార్మా రంగం, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ ఇక మీదట న్యూజిలాండ్ మార్కెట్లలో చాలా ఫ్రీగా అమ్ముకోవచ్చు. అక్కడి లక్సన్ ప్రభుత్వం అయితే దీన్ని వాళ్ళ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెబుతుంది. ఇది చైనా ఆడుతున్న ఆర్థిక గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను ఒక బలమైన బంధంతో ముడిపెట్టే ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. కానీ ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఆక్లాండ్ సిటీలో ఉన్న స్పార్క్ ఎరీనాలో జరిగిన ఈవెంట్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. న్యూజిలాండ్ హిస్టరీలో ఒక విదేశీ నాయకుడి కోసం ఇంత టైట్ సెక్యూరిటీ, ఆ రేంజ్లో జనాల ఉత్సాహం ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూసి ఉండరు. లోపల ఏకంగా 12,000 మందికి పైగా జనం కిక్కిరిసిపోయి ఉంటే బయట వేలాది మంది జనం వెయిట్ చేస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ పేరు కిరా మోడీ. వాళ్ళ మారీ భాషలో దానికి నమస్తే మోడీ అని అర్థం. న్యూజిలాండ్ మొత్తం జనాభా కేవలం 5 మిలియన్లు ఉంటే అందులో ఏకంగా 3 లక్షల మంది మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళే ఉండడం విశేషం. ఈ ప్రజలు ఇప్పుడు న్యూజిలాండ్ హెల్త్ కేర్, హాస్పిటల్స్, ఐటీ, ఎడ్యుకేషన్ వాళ్ళ మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఒక అసలైన వెన్నెముకలాగా నిలబడ్డారు. చైనా తర్వాత భారతదేశం నుండే అత్యధిక సంఖ్యలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. వీళ్ళ వల్ల న్యూజిలాండ్కు ప్రతి ఏటా బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం వస్తుంది. ఈ విషయం ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్కు చాలా బాగా తెలుసు. అందుకే ఆ స్పార్క్ ఎరీనాలో లక్సన్ గారు మోదీతో కలిసి ఒక స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది ఏదో క్యాజువల్గా జరిగింది కాదు. ఆ 3 లక్షల మంది భారతీయుల పవర్ ఇప్పుడు మోడీ గారి చేతుల్లో ఉందని లక్సన్కు స్పష్టంగా తెలుసు. దేశీయ రాజకీయాల్లో అయినా అంతర్జాతీయ దౌత్యంలో అయినా సరే మోడీతో కలిసి స్టేజ్ మీద నిలబడడం అనేది ఆయనకు ఒక మాస్టర్ స్ట్రాటజీ లాంటిది. మనం ఈ పర్యటనను కేవలం ఒకే దేశం కోణంలో చూస్తే అసలు పిక్చర్ మిస్ అవుతాం. న్యూజిలాండ్కు రాకముందే ఆస్ట్రేలియాలో మన ప్రధాని మోడీ గారు వేసిన దౌత్యపరమైన పునాది ఇప్పుడు ఆక్లాండ్లో జరుగుతున్న ఈ రహస్య బహిరంగ సమావేశాల మీద చాలా గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మోడీ గారు ఆ దేశ ప్రధాని యాంథోనీ ఆల్బనీస్తో కలిసి కూర్చుని పాత 2009 నాటి రక్షణ ఒప్పందాన్ని పక్కన పెట్టి ఒక సరికొత్త పవర్ఫుల్ రక్షణ, భద్రత, సహకార ప్రకటన మీద సంతకాలు చేశారు. అంతేకాదు భారతీయ దేశ శాంతియుత అణు కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా నుండి యురేనియం తీసుకురావడానికి లైన్ కూడా పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఈ గ్యాప్లో అటు ఇండోనేషియా నుండి మొదలు పెడితే ఆస్ట్రేలియా మీదుగా ఇప్పుడు ఏకంగా న్యూజిలాండ్ వరకు ఒక కంప్లీట్ సైనిక, ఆర్థిక వలయం ఆవిర్భవించింది. భారతదేశం ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో తన వాణిజ్య మార్గాలను ఫుల్ సేఫ్ చేసుకోవాలి.
సముద్ర భద్రతను బాగా స్ట్రాంగ్ చేయడం ద్వారా ఆ చైనా నౌకాదళాన్ని వాళ్ళ సొంత గడ్డ మీదనే కార్నర్ చేసి ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో మన దేశం అంటే కేవలం పొరుగు దేశాలకే పరిమితం కాలేదు. ఇది మొత్తం ఇండో పసిఫిక్ రీజియన్కే ఒక తిరుగులేని లీడర్గా ఎదిగే దిశగా సూపర్ ఫాస్ట్గా పురోగమిస్తుంది. మన దృష్టిలో న్యూజిలాండ్ అనేది ఏదో ఒక చిన్న పావు లాంటిది కాదు, అది ఎంతో పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం లాంటిది. క్లీన్ ఎనర్జీ నుండి మొదలు పెడితే అగ్రిటెక్ వరకు వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యం ప్రపంచంలోనే ది బెస్ట్ అని చెబుతారు. మన దేశం పెట్టుకున్న నికర సున్నా ఉద్గారాల టార్గెట్ని సాధించాలంటే మనకు ఖచ్చితంగా న్యూజిలాండ్ టెక్నాలజీ కావాల్సిందే. వ్యవసాయ రంగాన్ని, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి డెవలప్ చేయడంలో వాళ్ళ మోడల్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకో పెద్ద విషయం ఏమిటి అంటే 2036 ఒలింపిక్స్ని మన దేశంలో నిర్వహించడానికి చాలా గట్టిగా సన్నాహాలు జరుగుతున్నాయి. క్రీడా వ్యవస్థలో, స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో న్యూజిలాండ్ వాళ్ళవి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ కాబట్టి ఈ పర్యటన ద్వారా మనం వాళ్ళ దగ్గర నుండి ఎంతో నేర్చుకునే ఛాన్స్ ఉంది. క్రికెట్, రగ్బీ లాంటి స్పోర్ట్స్ ద్వారా రెండు దేశాలను శాశ్వతంగా కలిపే ఒక సాఫ్ట్ పవర్ డిప్లొమసీ వలయం అల్లబడుతుంది. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీరు ఒకసారి ఆలోచించి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.